వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నా పేరు డాక్టర్ జె శ్రీమన్నారాయణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్స్, విజయవాడ. ఈరోజు మనం హార్ట్ అటాకు, అదేవిధంగా హార్ట్ అటాక్ కాకుండా మిగతా రకాల ఛాతీ నొప్పుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. హార్ట్ అటాకులో వచ్చే నొప్పిని స్టేబుల్ యాంజైనా లేదా అన్స్టేబుల్ యాంజైనా అంటాము. ఈ ఛాతీలో నొప్పి అనేది నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు మనకి ఛాతీ మధ్య భాగంలో కానీ, అదేవిధంగా గొంతుకి రావటము, ఎడమ చెయ్యి లాగటము, ఇవన్నీ కూడా యాంజైనా యొక్క లక్షణాలు. ఈ యాంజైనా అనేది మనకి కామన్గా గుండెకెళ్ళే రక్తనాళాలలో బ్లాకులు అంటే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి పుడుకులు ఏర్పడటం వల్ల ఈ యాంజైనా యొక్క వ్యాధి లక్షణాలు మనకు అనిపిస్తాయి. ఈ ఛాతీలో నొప్పి అనేది యాంజైనా కాకుండా మిగతా కారణాల వల్ల కూడా రావచ్చు. ఆ నొప్పిని మనం యాంజైనా కాకుండా వచ్చే నొప్పులను మనం వాటికి గల కారణాలు అనేది మనం గమనించి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ పెయిన్. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది కొన్నిసార్లు ఛాతీ నొప్పి లాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఛాతీ నొప్పి కూడా గ్యాస్ లాగా రావచ్చు. కొన్నిసార్లు పసరతిత్తులో రాళ్ళు, గాల్ బార్డర్లో స్టోన్స్ ఉన్నా కానీ మనకి ఛాతీలో నొప్పి రావటం, ఆ నొప్పి కొన్నిసార్లు ఈవెన్ షోల్డర్ డయాఫ్రమ్ అనేది ఇరిటేట్ అవ్వటం వల్ల షోల్డర్ పెయిన్కి దారితీస్తుంది. ఎస్పెషల్లీ పేషెంట్స్కి కొన్నిసార్లు మేము గాల్ బార్డర్లో నొప్పి వచ్చిన పేషెంట్ని యాంజియోగ్రామ్కి చేసిన సందర్భాలు కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం మా అనుభవంలో. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని గాల్ బార్డర్లో స్టోన్స్ అనుకొని థియేటర్కి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మిగతా కారణాలు కనుక మనం గమనిస్తే సర్వైకల్ స్పాండిలోసిస్. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ కూడా కొన్నిసార్లు యాంజైనల్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి భుజాల నొప్పులతో పాటు ఎడమ చెయ్యి లాగటము, కుడి చెయ్యి లాగటము, ఇట్లాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి సర్వైకల్ స్పాండిలోసిస్. కాకపోతే ఇక్కడ మనం సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ అనేది యూజువల్గా కొన్నిసార్లు నెక్ కనుక మనం ఫ్లెక్షన్ చేసినప్పుడు ఆ పెయిన్ అనేది చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మనం మెడ వంచినప్పుడు గుండెలో నొప్పి వస్తే అది యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించిన నొప్పి. కొన్నిసార్లు మనం అది సర్వైకల్ స్పాండిలోసిసా లేదా హార్ట్ అటాక్కి సంబంధించిన నొప్పి అని తెలుసుకోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రాము, ఎకోకార్డియోగ్రాము, కొన్ని సందర్భాలలో ట్రెడ్మిల్ టెస్ట్ పరీక్ష అనేది చేసి కానీ మనం వ్యాధి నిర్ధారణకు అనేది రాలేము. కొన్నిసార్లు ఊపిరితిత్తులలో ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఛాతీలో నొప్పి అనేది రావడం జరుగుతుంది. అంటే ఊపిరితిత్తుల్లో పైన ఉన్న పొరలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దాన్ని మనం ప్లోరైటిక్ పెయిన్ అంటాం. ఈ ప్లోరైటిక్ పెయిన్ని మనం కార్డియాక్ పెయిన్గా మనం డిఫరెన్స్ చేయాలి. క్లినికల్గా అంటే మన పేషెంట్ యొక్క హిస్టరీని కనుక మనం డిఫరెన్స్ చేస్తే ఇక్కడ ఎప్పుడైతే మనకి గాలి పీల్చుకున్నప్పుడు నొప్పి వస్తుంది అంటే అది గుండె నొప్పి కాదు. గాలి పీల్చుకున్నప్పుడు అంటే డీప్ ఇన్స్పిరేషన్ తోటి మనకి ఛాతీలో నొప్పి వస్తే అది గుండె నొప్పి కాదు. అది లంగ్స్ పైన ఉన్న పొరల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన నొప్పి అయితే మనకి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా న్యూమోథొరాక్స్, గుండె పైన ఉన్న పొరలో ఒక్కొక్కసారి ఎయిర్ చేరటం వల్ల కానీ, న్యూమోనియా వల్ల కానీ, న్యూమోనియా వచ్చి అండర్లయింగ్ నీరు చేరి మనకి పైన పొర ఇన్ఫెక్ట్ వల్ల వచ్చిన నొప్పి కానీ ఒక్కోసారి మనం ఛాతీ నొప్పికి దారి తీయవచ్చు. కొన్నిసార్లు గుండె చుట్టూ ఉన్న పొరలో ఉన్న నీరు రావటం వల్ల కూడా మనకి పెయిన్ వస్తుంది. దాన్ని మనం పెరికార్డియల్ పెయిన్ అంటాం. ఆ పెరికార్డియల్ పెయిన్ యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే మనం ముందుకు వంగితే ఆ పెయిన్ తగ్గిపోతుంది. లీనింగ్ ఫార్వర్డ్, ఆ పెరికార్డియల్ పెయిన్ అనేది మనకి లీనింగ్ ఫార్వర్డ్ తోటి మనకి తగ్గిపోతుంది. ఈ మిగతా కారణాలన్నీ మనం ప్రతి పేషెంటు అదేవిధంగా డాక్టర్ కూడా వాళ్ళ యొక్క పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది రెండింటికి కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, గ్యాస్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, అదేవిధంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. కాబట్టి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, డాక్టర్ గారు పేషెంట్ యొక్క హిస్టరీని తీసుకున్నప్పుడు కానీ ఈ నొప్పి ఏ విధంగా వస్తుంది, అది గుండె నొప్పి లేదా మిగతా కారణాల వల్ల వచ్చే నొప్పి అనేది మనం దాని గురించి క్షుణ్ణంగా ఒక పరిశీలనకు వచ్చిన తర్వాతే మిగతా పరీక్షలన్నీ కూడా చేయటం మంచిది. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ గారు సూదులతో గుచ్చినట్టు ఉంటుంది, ఒక ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్, ఫ్యూ సెకండ్స్. ఆ పెయిన్ ఏంటంటే ఓన్లీ సెకండ్స్ పాటు ఉంటుంది. ఇట్లా ఈ ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఫ్యూ సెకండ్స్ పాటు ఉండే నొప్పి యూజువల్గా గుండె నొప్పి అనేది కాదు, అది కండరాలకు సంబంధించిన నొప్పి.
అంటే ఏ నొప్పి అయినా సరే అది గుండెకి సంబంధించిన నొప్పి అయితే కనీసం 2 నుంచి 3 నిమిషాలు ఉంటుంది. కొన్ని సెకండ్ల వరకే ఉండే నొప్పి అనేది గుండెకి సంబంధించిన నొప్పి కాదు. అది ఏదర్ మనకి కోస్టోకాండ్రైటిస్ నొప్పి కానీ లేదా కండరాలకు సంబంధించిన నొప్పి కానీ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.